ఎస్, నేను కూడా ఇదే ఒక థాట్స్తో ఉండేవాడిని. ఏంటంటే ఏదైనా అంటే మనం సైన్స్ గ్రూప్, ఏదైనా అంటే మనం డిగ్రీ. అది ఎట్లా ఉండేదంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఎస్, యాక్చువల్గా నా ఫ్రెండ్ అయితే నాకు ఈ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లాన్ చెప్పినప్పుడు నేను కూడా సింపుల్గా ఏం చేశానంటే రిజెక్ట్ చేశాను. ఏదైతే మీకు ఇప్పుడు ఈ వీడియో చూపిస్తూ చెప్తున్న సార్ ఎవరైతే చెప్పిన ప్లాన్ మీరు ఎలా రిజెక్ట్ చేశారో నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ రిజెక్ట్ చేశాను. ఎందుకంటే మనం డిగ్రీ చేసాం, చాలా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకున్నాం. ఎట్లా అంటే జాబ్ చేద్దామని, మంత్లీ ఇన్కమ్ 20,000 30,000 సంపాదిద్దామని ఒక ప్లాన్ చేసుకున్నాం. కానీ వెస్టేజ్ అనే ఇండస్ట్రీకి మనం వస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక సోపు పేస్ట్ అమ్మాలి అనే ఒక చిన్న రీజన్ పెట్టుకుంటాం. మీ అందరికీ నేను ఈరోజు చెప్తుంది ఏంటంటే వెస్టేజ్ ఇస్ ఏ నాట్ ఏ సోపు పేస్ట్ బిజినెస్, దిస్ ఈజ్ ఫ్యూచర్ బిజినెస్. ఎందుకంటే నేను డిగ్రీ స్టూడెంట్గా ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఏదైనా డ్యూటీ చేస్తున్నట్లయితే నాకు వచ్చే ఇన్కమ్ దాదాపు 10,000 to 20,000, ఇంతకు మించి అయితే నేను ఎర్న్ చేయలేను. కానీ వెస్టేజ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే మంత్లీ కనీసం ఒక 1 lakh ఇన్కమ్కి నేను రీచ్ అవ్వగలను అనే ఒక నమ్మకం అయితే నాకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇన్కమ్ అనేది కంపల్సరీ వస్తుంది, బట్ ఆ నమ్మకం అనేది మాత్రం వెస్టేజ్లో జాయిన్ అయితే వచ్చింది. నాకు ఆ నమ్మకం ఎప్పుడైతే వచ్చిందో నేను వెస్టేజ్ ఇండస్ట్రీని టేకప్ చేశాను. సింపుల్గా నా ఏజ్ ప్రజెంట్ 23లో ఉన్నాను. నేను 23లో ఉండగా దాదాపు 48,000 నేను హైయెస్ట్ చెక్ తీసుకున్నాను. అండ్ రీసెంట్గా 10 lakhs పెట్టి కార్ కూడా బుక్ చేయడం జరిగింది. అండ్ వెస్టేజ్లో ఒక థాయిలాండ్ ఏదైతే ఫారెన్ ట్రిప్ ఉందో దాన్ని కూడా ఇచ్చి అవ్వడం జరిగింది. అండ్ కంపల్సరీ నేనైతే ఒకటి చెప్పగలను, ఫ్యూచర్లో దాదాపు ఒక 10 lakh ఇన్కమ్ అయితే ఎర్న్ చేయగలను మంత్లీ. అండ్ నా ఏదైతే డ్రీమ్ కార్ ఉందో బెంచ్, అది లగ్జరీ కార్ తీసుకోబోతాను కంపల్సరీ. అండ్ నా డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో 2 crores పెట్టి హౌస్ కట్టగలను. అండ్ ఇవన్నీ కూడా అండ్ ఏదైతే ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయో 100% వరల్డ్ వైడ్ ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళగలను. ఇవన్నీ కూడా ఎక్కడ సాధ్యమవుతాయంటే మెయిన్ వెస్టేజ్లో ఉంటే ఇవన్నీ చేయగలను దాదాపు. ఎందుకంటే వేరే ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ చేస్తే నథింగ్, ఒక 1 lakh ఇన్కమ్కి వెళ్తానంటే వెళ్ళలేను కంపల్సరీ. అలాగే ఒక కార్ కొంటానా అంటే ఏమో చెప్పలేము. అండ్ ఒక బెంజ్ కార్ నేను పర్చేజ్ చేయగలనా అంటే అది అసంభవం. కానీ వెస్టేజ్ అనే ఇండస్ట్రీలో ఉంటే కంపల్సరీ ఏదైనా చేయగలం. ఎందుకు ఇక్కడ అంత నమ్మకం వస్తుందంటే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైనా మన ముందు తరం వాళ్ళు అంటే మన ముందున్న వాళ్ళు అంటే మన బ్రదర్స్ కావచ్చు, మన సిస్టర్స్ కావచ్చు, ఏదైనా ఒక పని చేసి వాళ్ళు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మనం కూడా చేయగలం. అదేవిధంగా వెస్టేజ్లో ఆల్రెడీ 1 lakh 2 lakh 10 lakh అండ్ బెంజ్, BMW, ఆడి, అలాగే ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కళ్ళ ముందు కనిపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళగలిగింది నేను ఎందుకు వెళ్ళాను? సింపుల్ థింగ్ అనమాట.